సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, రాగమయూరి బిల్డర్స్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, శుభగ్రహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. ట్విన్ తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టర్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ప్రపంచ శ్రేణి ప్రాజెక్టులను నిర్మిస్తూ కస్టమర్లకు ఏం కావాలో అంతకంటే ఎక్కువగానే ఎమ్యూనిటీస్ అందిస్తూ రియాలిటీ రంగంలో శరవేగంగా దూసుకుపోతోంది వాసవి గ్రూప్. చూడచక్కని నిర్మాణాలతో అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే కస్టమర్ల టేస్ట్ కు అనుగుణంగా డెవలప్ చేస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. ఇటీవల వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ కు భూమి పూజ నిర్వహించిన వాసవి గ్రూప్ ఈ వారం మరో ప్రాజెక్ట్ను లాంచ్ చేసింది. రేరా హెచ్ఎండిఏలతో పాటు నిర్మాణానికి కావాల్సిన అన్ని అప్రూవల్స్తో వాసవి నందనం ప్రాజెక్ట్ను గ్రాండ్గా లాంచ్ చేసింది వాసవి గ్రూప్. నిజాయితీకి నిలువుటద్దంలా నిలుస్తూ పటిష్టమైన నిర్మాణాలతో, అత్యున్నత టెక్నాలజీ, పేరుగాంచిన ఇంజనీర్ల ప్రణాళికలతో పటిష్ట నిర్మాణాలు, విశాలమైన గృహ సముదాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది వాసవి గ్రూప్. రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వాసవి గ్రూప్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ గారి విజనరీ డైరెక్షన్ లో దాదాపు 3 దశాబ్దాలుగా కొనుగోలుదారుల మనసులను గెలుచుకుంటూనే ఉంది. ఓవైపు కస్టమర్లను మెప్పించేలా సరికొత్త ప్రాజెక్టులను డిజైన్ చేస్తూనే, మరోవైపు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పరుగులు తీయిస్తూ కస్టమర్లకు ఇచ్చిన మాటను పక్కాగా నిలబెట్టుకుంటోంది వాసవి గ్రూప్. కొంపెల్లి సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో వాసవి నందనం ప్రాజెక్టును ఎంతో అద్భుతంగా, అందంగా ముస్తాబు చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 5 బ్లాకుల్లో నిర్మితం కానున్న ఈ ప్రాజెక్టులో 1235 ఎస్ఎఫ్టీ నుంచి 2010 ఎస్ఎఫ్టీల్లో మొత్తం 420 యూనిట్లు 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ను డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. 20,000 ఎస్ఎఫ్టీల్లో నిర్మించనున్న క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు హైలైట్ గా నిలవనుంది. Here we are happy to announce that here we are launch Vasavi Nandanam at Suchitra Circle. It's an extent of 4 acres, 18 guntas, 421 units with 10 floors building with high amenities coming. It is a very near to recently announced IT hub at Kompalli. నార్త్ హైదరాబాద్లో మేము ప్రారంభించిన ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. కంటిన్యూషన్గా మా పైప్ లైన్లో నార్త్ హైదరాబాద్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్గా మేము లాంచ్ చేస్తున్నాము. వెరీ హై ఎమ్యూనిటీస్ విత్ లోయెస్ట్ కాస్ట్ 4,999లోనే మేము ఆఫర్ చేస్తున్నాము. ప్రారంభోత్సవ ఆఫర్ కింద ఒక కార్ పార్కింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాం కస్టమర్స్కు. ఈ ఆఫర్ అందరూ ఉపయోగించుకొని ఈ ధరలో అందరూ ప్లాట్లు కైవసం చేసుకుంటారని అనుకుంటున్నాము. ఈరోజు సిచ్యువేషన్ చూస్తే కనుక సికింద్రాబాద్లో ఇట్స్ ఆల్ క్యాటస్ట్రోఫిక్ అనమాట. ఎక్కడ చూసినా కానీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అండ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ట్రబుల్స్తోని పీపుల్ ఇబ్బంది పడుతున్నారు, ఫెసిలిటీస్ లేక. సో ఈ న్యూలీ అనౌన్స్డ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రకారంగా నార్త్ హైదరాబాద్ కూడా అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమేణా ఐటీ టవర్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది రీసెంట్గా కొంపల్లిలో. ఈ కొంపల్లి ఐటీ టవర్స్కు అతి చేరువలో వాసవి నందనం అన్న ప్రాజెక్టు గొప్ప ప్రారంభోత్సవం చేసుకున్నాము. అండ్ ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే ఈ న్యూ ఐటీ టవర్స్కు జస్ట్ 10 minutes అవే. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే సికింద్రాబాద్లో అండ్ అల్వాల్లో అండ్ ముఖ్యంగా ఇటు బోయిన్పల్లిలో ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా అక్కడ ఎటువంటి కమ్యూనిటీ లివింగ్ లాంటివి ఎటువంటి అవకాశం లేదు. సో ప్రాజెక్ట్స్ ల్యాండ్ అవైలబిలిటీ అక్కడ లేని కారణంగా ఇట్ సైడ్ ప్రాజెక్ట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న కారణంగా లాట్ ఆఫ్ పీపుల్ కెన్ ఆప్ట్ టు మూవ్ దిస్ సైడ్ అనమాట కమ్యూనిటీ లివింగ్ కోసము. కమ్యూనిటీ లివింగ్ అనేది కూడా రాబోయే కాలంలో ఇట్స్ గోయింగ్ టు బీ ఇంటిగ్రల్ పార్ట్. అంటే పీపుల్ వుడ్ నో లాంగర్ లైక్ టు స్టే ఇన్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అండ్ బిల్డింగ్స్. అండ్ పీపుల్ అందరూ కూడా ఫెసిలిటీస్ కావాలని అనుకుంటారు. ఆఫ్టర్ అ డేస్ టైర్డ్ వర్క్ దే వుడ్ లైక్ టు కమ్ అండ్ అన్వైండ్ అండ్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. అండ్ అలాగే కిడ్స్కి కూడా గ్రేట్ ఆపర్చునిటీ వస్తుంది. నంబర్ ఆఫ్ అమ్యూనిటీస్ మేము ఈ ప్రాజెక్ట్లో ప్రవేశపెడుతున్నాము. స్విమ్మింగ్ పూల్స్ అండ్ కిడ్స్ ప్లే ఏరియాస్ అటువంటివన్నీ. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ డెస్టినేషన్ ఫర్ సంబడి హూస్ లైక్ టు అప్గ్రేడ్ ఆల్సో. సో అండ్ 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ఈ ప్రాజెక్ట్లో అందిస్తున్నాము. వాసవి నందనం కమ్యూనిటీ లివింగ్ at its best. So ఈ నార్త్ హైదరాబాద్లో this is going to be our signature project and more projects are going to come up in North Hyderabad.
క్వాలిటీకి పెద్దపీట వేస్తూ కస్టమర్లు నచ్చే మెచ్చే ప్రాజెక్టులను చేపడుతోంది ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. 2 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఆన్ టైం డెలివరీతో కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. డెవలప్మెంట్ కు ఫుల్ స్కోప్ ఉన్న ఈస్ట్ హైదరాబాద్ లో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను చేపడుతోంది మారం ఇన్ఫ్రా. లగ్జరీ లివింగ్ కోసం పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ కు అతి చేరువలో మారమ్స్ మెహిరా పేరుతో 4 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ అందించడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవనం, అన్ని రకాల సదుపాయాలతో ఆనందం పొందేలా ప్రాజెక్టులను చేపడుతోంది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రియాలిటీ ఆర్గనైజేషన్ మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవంతో 65కు పైగా ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసింది ఈ సంస్థ. ఈస్ట్ హైదరాబాద్ రాబోయే రోజుల్లో పెట్టుబడులకు చక్కని రిటర్న్స్ ఇచ్చే హబ్గా మారబోతోంది. దీంతో ఓఆర్ఆర్ కు అత్యంత చేరువలో పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ వద్ద ఎంతో ప్రెస్టీజియస్ గా మారం మిహిరా ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. డెవలప్మెంట్స్ కు మధ్యలో ఉన్న ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం చక్కని డిమాండ్ నెలకొని ఉంది. Hi, hello everyone. Now we are with Radhika Sarathi Garu from Maram Infra Projects. Hi ma'am, ఎలా ఉన్నారు? I'm doing very well. మ్యామ్ పోచారం ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో పోచారం గురించి చెప్పే ముందు లెట్స్ టాక్ అబౌట్ మమ్మల్ని కస్టమర్స్ రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి ఆలోచించాలి అనేసి అడుగుతారనమాట. అందరూ కూడా బేసిక్ రూల్స్ని ఫాలో చేస్తే మనకి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నది చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో రూల్ నెంబర్ 1 వుడ్ బి క్లియర్లీ అబౌట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సెకండ్, ఈజ్ ఆఫ్ యాక్సెస్, కమ్యూనికేషన్ టైమ్ లైన్స్. ద నెక్స్ట్ వన్ వుడ్ బి ద ఫైనాన్షియల్ వాల్యూ అండ్ ద ROI దట్ ఎనీబడి వుడ్ గెట్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్. ఈ 5 ఫ్యాక్టర్స్ని ఇన్ఫ్లుయెన్సెస్గా వాడుకున్నాము అంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నది క్లారిటీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. పోచారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నామంటే ఉప్పల్ నుంచి ప్రస్తుతం ఒక సెకండ్ లార్జెస్ట్ ఎలివేటర్ కారిడార్ వేస్తున్నారు. ఇట్ ఈస్ ఆన్ అ వెరీ ఫాస్ట్ పేస్. అది కనుక వచ్చిందంటే మనకి ఉప్పల్ నుంచి ఇక్కడ పోచారంకి రావడానికి ఇంతకు ముందు ఆల్మోస్ట్ ఒక 25 minutes పట్టేదేమో, ఇప్పుడు ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దాన్ 5 minutes. సో దాట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఈజీ ఫర్ అస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఇది కాకుండా మనకి పోచారంలో SEZ ఆల్రెడీ ఉంది ఎగ్జిస్టింగ్. ఇన్ఫోసిస్ ఇస్ టేకింగ్ అడిషనల్ స్పేస్ ఓవర్ దేర్. ఈజ్ ఆఫ్ యాక్సెస్ అంటామా, సినిమా హాల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, రీటైల్ అవుట్లెట్స్ కానీ, అది ఈ మెయిన్ రోడ్ మీద చాలా మటుకు వచ్చేసాయి. ఇప్పుడు వెస్ట్ లో మనం 4-5 years ముందు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక మేజర్ అప్రిసియేషన్ చూసాము ఇన్ దీస్ లాస్ట్ 5-6 years. ఇప్పుడు అది స్టాగ్నెంట్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు మనకి పోచారంలో ఉందన్నమాట. సో ఏ కస్టమర్ అయినా కూడా ఇప్పుడు పోచారంలో ఇన్వెస్ట్ చేస్తే యాజ్ ఆన్ టుడే ఐఎమ్ 100% షూర్ విత్ ఇన్ 3 to 4 years దే విల్ డెవలప్ దేర్ ఇన్వెస్ట్మెంట్. సో దాట్ ఈస్ వాట్ పోచారం ఆఫర్స్. పోచారంకి జస్ట్ 5 minutes బిఫోర్ ఒక 4 acres సతీష్ మారం గారు తన ల్యాండ్ మీద ఈ గేటెడ్ కమ్యూనిటీ స్టార్ట్ చేస్తున్నారు. సో దే హ్యావ్ స్టార్టెడ్ ఇట్ ఓన్లీ ఆఫ్టర్ గెటింగ్ HMDA అండ్ RERA అప్రూవల్స్. అవి వచ్చిన తర్వాత ఆ 4 acres మీద 3 towers లో 427 అపార్ట్మెంట్స్తో ఒక బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీని స్టార్ట్ చేశారు. మనకి ఇది ఫినిష్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 years పడుతుంది. ఈ 427 అపార్ట్మెంట్స్ లో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 2 and 3 bedrooms అన్నమాట. ఆయన ప్లానింగ్ చేసేటప్పుడు హీ వాజ్ వెరీ వెరీ పర్టికులర్ దట్ ఇట్ హ్యాస్ టు హ్యావ్ అ మేజర్ గ్రీన్ కవర్ అన్నమాట. ఆ గ్రీన్ కవర్ అలౌ చేయడానికి ఒక 60% ఆఫ్ దట్ ఎంటైర్ 4 acres ఈస్ కెప్ట్ free. Our buildings 3 towers are only on 40% of the area. Rest of the 60% is free. We have a beautiful clubhouse that is coming up over there. Asal for 400 families, the clubhouse is around 20,000 square feet. It's a huge clubhouse that one can talk about. Swimming pool nunchi, gaming arena enti, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక మంచి లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీలో అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ప్రజల పెట్టుబడికి అతి తక్కువ సమయంలో అత్యుత్తమ రిటర్న్స్ అందిస్తోంది మోకిలా ప్రాంతం. వేగంగా డెవలప్ అవుతున్న మోకిలాలో న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్ ను అందించేందుకు సరికొత్త ప్రాజెక్టులను చేపట్టింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. చక్కని గ్రీనరీ జోన్ గా పేరుంది ఫ్యూచర్ ఆక్సిజన్ జోన్ గా కితాబును అందుకుంటోందా ఈ ప్రాంతంలో ప్రపంచ శ్రేణి ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్.
విభిన్నమైన రంగాలు వేదికగా చేసుకుని కార్యకలాపాల్ని నిర్వహిస్తుండడం, ఐటీ కారిడార్కు చేరువలో ఉండటం మోకిలా ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి కలిసి వస్తోంది. ఓఆర్ఆర్ నుంచి స్టేట్ హైవే రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉన్న మోకిలాలో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వివాంతా సెంట్రల్ కోర్టును విజయవంతంగా కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసిన నిఖిలా కన్స్ట్రక్షన్స్ దాని పక్కనే సెకండ్ ఫేజ్లో భాగంగా అనెక్స్ ప్రాజెక్టును లాంచ్ చేసింది. వచ్చే 2 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు సిద్ధమవుతోంది. మోస్ట్ ప్రామిసింగ్ లొకేషన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, కోకాపేట్ వంటి ఏరియాస్ కు బెస్ట్ కనెక్టివిటీతో పాటు ఫుల్లీ డెక్డ్ క్లబ్ హౌస్, రూప్ టాప్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్ లాంజ్, టెన్నిస్ కోర్ట్, గెస్ట్ రూమ్స్, జాగింగ్ ట్రాక్, ఇలా న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్ పీపుల్ కోరుకునే ఎన్నో సౌకర్యాలు, వసతులను వివాంతా సెంట్రల్ కోర్టులో అందిస్తున్నారు. మోకిలా ఎప్పుడు బాగా డెవలప్ అయిపోతుంది రెసిడెన్షియల్ ఏరియాగా. సో మీరు ఎందుకు మోకిలాని చూస్ చేసుకున్నారు ఫస్ట్? మోకిలా ఏరియా చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఏరియా. ఎందువల్లంటే రెసిడెన్షియల్గా కొంత ఏరియా మాత్రమే ఉంది, మిగిలిన మొత్తం ఏరియా అంతా కూడా గ్రీన్ జోన్లో ఉంది. సో ఎక్కువ కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చే అవకాశం లేదు, దారి పొడుగుతా హై రైజ్ బిల్డింగ్స్ వచ్చే అవకాశం లేదు, ఎక్కువ గ్రీనరీ ఉంటుంది, లివింగ్కి మోర్ ప్రిఫరబుల్ ఏరియా. సో అందువల్ల ఇది చూస్ చేసుకోవడం జరిగింది. ఇంకొక ముఖ్య కారణం ఏమిటంటే ఐటీ పార్క్స్కి అందుబాటులో ఉంది, నేషనల్ హైవేస్కి అడ్జసెంట్ ఉంది, వెరీ నియర్ టు ద అప్కమింగ్ నియోపోలిస్ ఆల్సో. మన నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ నుంచి వచ్చిన ఈ వివాంతా సెంట్రల్ కోర్టులో ఎలాంటి అమ్యూనిటీస్ చూసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి? వివాంతా సెంట్రల్ కోర్టులో కస్టమర్స్ కావాల్సిన సూపర్ లగ్జరీ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్లీ ఫర్నిష్డ్ క్లబ్ హౌస్, ఏసీ మల్టీపర్పస్ హాల్, ఫుల్లీ లోడెడ్ జిమ్నాజియం, ఇండోర్ చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇండోర్ గేమ్స్ టు ద అడల్ట్స్, సీనియర్ సిటిజన్ గ్యాలరీ, గెస్ట్ రూమ్స్, సూపర్ మార్కెట్ ఫెసిలిటీ అండ్ అదర్ రిక్వైర్డ్ అమ్యూనిటీస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సెంట్రల్ కోర్ట్ యార్డ్ నుంచి ప్రతి ఫ్లాట్ కి 80% వ్యూ వచ్చేటట్టు డిజైన్ చేయడం జరిగింది. క్లియర్ గ్రీనరీ, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫంక్షన్ చేసుకోవడానికి ఒక స్టేజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఫెసిలిటీస్ మరి ఏ ప్రాజెక్టులో కూడా ఈ ఏరియాలో లేదని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం. తమ ఇన్వెస్ట్మెంట్ కు హై అప్రిసియేషన్ కోరుకునే కస్టమర్లకు వివాంతా సెంట్రల్ కోర్ట్ డెస్టినేషన్ కానుంది. వివాంతా సెంట్రల్ కోర్టులో ప్రాపర్టీ సొంతం చేసుకుని లైఫ్ను కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ గా మార్చుకున్నామని చెబుతున్న హ్యాపీ లివింగ్ కస్టమర్ సంతోషాన్ని వారి మాటల్లోనే విందాం. మేము ఎప్పుడైతే రెసిడెంట్ కోసం వెతుకుతున్నామో ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, ఇలా వివాంతా సెంట్రల్ కోర్ట్ అని చెప్పేసి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి అని. యాక్చువల్లీ మా వారికి అయితే అపార్ట్మెంట్ అనేది నచ్చదు, అపార్ట్మెంట్ కల్చర్. బట్ వన్స్ హీ హాజ్ ఎంటర్డ్, చూడంగానే ఫస్ట్ కారిడార్ దగ్గర నుంచి హీ స్టార్టెడ్ లైక్ దే హ్యావ్ ఎ బెస్ట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ ద ఫ్లోర్ ప్లాన్ ఈజ్ ఎక్సలెంట్. సో మనం డెఫినెట్గా ఇందులోనే ఇన్వెస్ట్ చేయాలి అనేసి అన్నారు. వెన్ వీ టాక్ టు ద బిల్డర్స్, వాళ్ళు కూడా చాలా బాగా మాతోటి ఫాలో అప్ అయ్యారు, చాలా మంచిగా సపోర్టివ్గా ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ రిలేషన్షిప్ జస్ట్ లైక్ అ బిల్డర్ అండ్ అ కస్టమర్, ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేశారు. వివాంతా సెంట్రల్ కోర్ట్లో మనం పెట్టిన ప్రతి రూపాయికి కూడా విలువ ఉంది. వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చాక. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక లగ్జరీ ఫెసిలిటీస్ ఇవ్వగలిగిన ఏకైక సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అండి. గ్రీనరీ ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది గిరిదారి కన్స్ట్రక్షన్స్. కాలుష్యానికి దూరంగా సిటీకి అత్యంత చేరువలో ఉండే వారి కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రాజెక్టులను సిద్ధం చేస్తోంది ఈ సంస్థ. పోస్ట్ కోవిడ్ తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరగడంతో ఆ పరిస్థితిని ముందే ఊహించిన గిరిదారి సంస్థ పలు గ్రీనరీ ప్రాజెక్టులను సిద్ధం చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో గిరిదారి కన్స్ట్రక్షన్స్ చేపట్టిన ప్రాజెక్టుల అప్డేట్స్ వివరిస్తున్నారు గిరిదారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు. 16 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన గిరిధారి కన్స్ట్రక్షన్స్ చక్కని ప్రణాళిక, విజన్, దీర్ఘకాల వ్యూహం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తోంది. హైదరాబాద్తో పాటు మహబూబ్ నగర్, వికారాబాద్, జహీరాబాద్, షాద్ నగర్, శంకరపల్లి ప్రాంతాల్లో సైతం చక్కటి ప్రాజెక్టులను చేపడుతూ విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తోంది ఈ సంస్థ. సమున్నత నిర్మాణాలను సగర్వంగా అందించే గిరిధారి కన్స్ట్రక్షన్స్
కిస్మత్పూర్ లో అందిస్తున్న ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ఓఆర్ఆర్ కు అత్యంత సమీపంలో ఉన్న ప్రాజెక్టు కావడంతో హైదరాబాద్లోని కీ ఏరియాస్ అన్నింటికీ బెస్ట్ కనెక్టివిటీ ఉంటుంది. మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ప్రాస్పరా కౌంటీ అనేది హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ కాబోతుందని మేము ఆల్రెడీ ఇంతకు ముందు లాంచ్ చేసినప్పుడు అని చెప్పడం జరిగింది. అదే రకంగా వర్క్లు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 70% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. నేనైతే ఊహించినో ఏదైతే కలగనో 100% ఆ రకంగానే ప్రాజెక్టు మూవ్ అవుతూ ఉన్నది. బిహైండ్ మన ప్రాస్పరా కౌంటీకి 6,000 acres ఓపెన్ ప్లేస్. ఆఫ్టర్ దట్ 10,000 acres హిమాయసాగర్ బౌండ్. వెస్ట్ చూసుకుంటే మొత్తం కంప్లీట్గా ఆర్మీ ఏరియా. సో ఈ ఏరియా అనేది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది కాబట్టి మంచి ఆక్సిజన్ లెవెల్ ఉంటుంది. ఈ ఏరియా ఎస్పెషల్లీ మేము సూచ్ చేసుకున్నాం ఏంటంటే వాటర్ ప్రాబ్లం రాకూడదని ఈ ఏరియా సూచ్ చేసుకున్నాం మేము ఫస్ట్. ఎందుకంటే హైదరాబాద్కున్న 2 ట్యాంక్స్ గండిపేట అండ్ హిమాయసాగర్ గ్రౌండ్ వాటర్ అనేది విపరీతమైన గ్రౌండ్ వాటర్ ఉంటుంది కాబట్టి దాని గురించి మేము ఈ ఏరియా సూచ్ చేసుకోవడం జరిగింది. అతి త్వరలోనే కస్టమర్లకు ప్రాపర్టీలను హ్యాండోవర్ చేసే లక్ష్యంతో అత్యంత వేగంగా నాణ్యతలో రాజీ లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్టును తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం హ్యాండోవర్ స్టేజిలో ఉన్న ఈ ప్రాజెక్టు తుది మెరుగులు దిద్దుకుంటోంది. అలాగే ఈ ప్రాజెక్టులో మోడల్ విల్లా కూడా రెడీ అయిపోయింది. ఇక కస్టమర్ల నుంచి వస్తోన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ కు కూడా గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్లాన్ చేస్తోంది. As you're developing the luxury projects in Hyderabad and also the districts of Telangana, the grand gated communities. So tell me something about your projects, sir. We are doing a luxury project in Kismatpur, which like never before you see an limited edition villa project. We successfully finished almost in sales part. Very few units are available and the construction is going full swing. 2022 December we are giving the luxury villa project handover where customers can start off their interiors. They are very happy with the location that we choose in Hyderabad. Kismatpur is one of the top class location and we are only selecting the very high profile customers and customers are happy who is investing right now where they are shifting from their individual bungalows to gated community villas to our project because the kind of profile of the customers they are there in the project. Please come along with your family, call us and visit our luxury project. You will feel the experience. The specifications we are costing, taking it to a next level, to your dream villas and we proudly present the Praspara County to you all, giving you one of the successful greatest luxury project to you. Thank you so much. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ రియాలిటీ ఆర్గనైజేషన్గా పేరు తెచ్చుకుంటోంది రాగమయూరి బిల్డర్స్. కమర్షియల్ ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రాజెక్టులు, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ ప్రాంతాలకు అత్యంత చేరువలో ప్రాజెక్టులను చేపడుతూ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు చక్కని రిటర్న్స్ అందిస్తూ ఇండస్ట్రీలో వేగంగా దూసుకెళ్తోంది ఈ సంస్థ. రాగమయూరి బిల్డర్స్ కర్నూలులో డెవలప్ చేస్తున్న మయూరి గ్రీన్ హిల్స్ దాదాపు పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు 2,000కు పైగా ఎకరాల్లో దాదాపు 22 సక్సెస్ఫుల్ ప్రాజెక్టులను పూర్తి చేసిన రాగమయూరి బిల్డర్స్ త్వరలో మరిన్ని ప్రాజెక్టులను కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు సిద్ధమైంది. అలాగే అతి త్వరలోనే ఈ సంస్థ మరో 9 కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాయలసీమ అంతటా ఖ్యాతిగాంచిన ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ రాగమయూరి బిల్డర్స్. కర్నూలులో 1999లో ప్రారంభమైన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ 40,000కు పైగా ప్లాట్స్ తో పాటు 40 లక్షల చదరపు అడుగుల రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ ని చేపట్టింది ఈ సంస్థ. అలాగే 5 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ను డెవలప్ చేయడంతో పాటు 6,000కు పైగా గృహాలను నిర్మించింది. హలో సార్, హాయ్. కర్నూలు అనగానే 32,000 హ్యాపీ ఫ్యామిలీ కస్టమర్స్ కనిపిస్తారు అండ్ 20 ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి రాగమయూరి బిల్డర్స్ ద్వారా. సో ఎలా స్టార్ట్ అయింది సార్ మీ జర్నీ? We started trading business in 1989. So we were the distributors for Godrej, Modi Xerox, medical equipment. Half late we started real estate as a main business in 1999. We started with a very small project, Sai Residency with 20 houses. That time it is the first of its kind in Kurnool, independent villas కట్టడం 1999లో.
Then we go on, increased our projects in a big way. See, we have done 20 projects. All are very, very major projects. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా మినిమం 100 acres, 150 acres, 200 acre ప్రాజెక్ట్ చేశాము. ముఖ్యంగా అన్నిటికంటే ఒక పెద్ద ప్రాజెక్టు మయూరి గ్రీన్ హిల్స్, ఒక 700 acre ప్రాజెక్ట్ అది. I can proudly say Mayuri Green Hills అనే ప్రాజెక్టు one of the largest residential projects in the country, I can say. ల్యాండ్ తీసుకొని ఒక 700 acres టోటల్ కాంపౌండ్ వాల్ బిల్డ్ చేసి దాంట్లో ఒక 2000 విల్లాస్ బిల్డ్ చేసాము, అపార్ట్మెంట్ కట్టాము, కాలేజ్ కట్టాము, టెంపుల్ కట్టాము, చర్చ్, మాస్క్. గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది ఆ ప్రాజెక్ట్కి. గవర్నమెంట్ నుంచి మాకు ఒక పోలీస్ స్టేషన్ రావడం జరిగింది, విలేజ్ సెక్రటరేట్ తీసుకొచ్చాము అక్కడికి, రైతు భరోసా కేంద్రం కూడా వచ్చింది, విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా పెట్టడం జరిగింది. అట్లాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక మెయిన్ బ్రాంచ్ పెట్టి అక్కడ కస్టమర్స్కి లాకర్స్ కూడా సమకూర్చడం జరిగింది. ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ఒక ఇండిపెండెంట్ satellite township. గోదావరి తీరంలోని రాజమహేంద్రవరంలో అయినా, కమర్షియల్ సిటీ విజయవాడ సమీపంలోని గన్నవరంలో అయినా ది బెస్ట్ ప్రాజెక్ట్ అనగానే ముందుగా వినిపించే సంస్థ పేరు రాకీ ఎవెన్యూస్. భవిష్యత్ అవసరాలను ముందే అంచనా వేస్తూ సరికొత్త ఎమ్యూనిటీస్తో ప్రాజెక్టులను ముస్తాబు చేస్తోంది ఈ సంస్థ. రాకీ ఎవెన్యూస్లో ప్రాపర్టీలు కొనేవారు తాము ఊహించిన దానికంటే అదనపు ఎమ్యూనిటీస్ ఉండటం చూసి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ప్రతి అడుగులోనూ సమున్నత ప్రమాణాలు, ప్రతి అంతస్తులోనూ రాజీపడని సౌకర్యాలను అందించే రాకీ ఎవెన్యూస్ ప్రతి కొత్త ప్రాజెక్టులోనూ తమ స్టాండర్డ్స్ ను మరింతగా పెంచుకుంటూ కస్టమర్లకు సాటిలేని సంతృప్తిని అందిస్తోంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చక్కని ఎన్విరాన్మెంట్తో ప్రపంచ స్థాయి సదుపాయాలతో ప్రాజెక్టులు సిద్ధం చేస్తూ ప్రతి ఒక్కరిచే శుభాషను పెంచుకుంటోంది రాకీ ఎవెన్యూస్. రియాలిటీ రంగంలో దిగ్గజ సంస్థగా పేరున్న రాకీ ఎవెన్యూస్ రాజమండ్రితో పాటు డెవలప్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న విజయవాడలో ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. రాజమండ్రిలో దాదాపు 9 ఎకరాల్లో ఓపెన్ స్పేస్ కు అధిక ప్రాధాన్యమిస్తూ నిర్మించిన చంద్రికా అవంతిక ప్రాజెక్టులో 480 లగ్జరీ అపార్ట్మెంట్లు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్న ఫ్లాట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. అత్యంత విశాలమైన ఇంటర్నల్ రోడ్లు, చూడచక్కని పార్క్, హాయిగా రిలాక్స్ కావడానికి తోడ్పడే క్లబ్ హౌస్ సహా ప్రతి ఫెసిలిటీ ఇక్కడ అందుబాటులో ఉండటంతో లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది. ఇక రియాలిటీ చరిత్రలోనే తొలిసారిగా తమ ప్రాజెక్టులో రెంటల్ పాలసీని విజయవంతంగా అమలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది రాకీ ఎవెన్యూస్. 2BHK కు 8,000 రూపాయలు, 3BHK ఫ్లాట్ కు 10,000 రూపాయల అద్దెను చెల్లిస్తోంది రాకీ ఎవెన్యూస్. సార్, చంద్రికా అవంతిక ప్రాజెక్ట్లో మీరు ఫ్లాట్ బుక్ చేయగానే రెంట్స్ ఇస్తున్నారంట, ఇది ఎలా పాసిబుల్ సార్? అసలు మనకి ఇల్లు లేని వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా అనేది తపన ఫస్ట్. కాబట్టి 3 bedroom వాళ్ళకి నెల 10,000 రూపాయలు నేను రెంట్ కింద ఇస్తున్నాను. కాబట్టి 2,40,000 రూపాయలు వాళ్ళకి రెంట్ వచ్చేస్తుంది. దాంట్లో PMI యోజన నుండి 2,67,000 రూపాయలు వస్తుంది వాళ్ళకి, ఇల్లే లేదు అనుకున్న వాళ్ళకి. వాళ్ళు ఎంప్లాయ్ అయింటే ట్యాక్స్ రిబేట్ వచ్చేస్తుంది. ఇదే కాకుండా వీళ్ళు ఇప్పుడు ఈ 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా రెంట్ వస్తుంది కదా, అక్కడ ఆల్రెడీ కొత్త దాంట్లో 10,000 రూపాయలు ఇచ్చి రెంట్లో ఉంటున్నారు కదా, సెకండ్ వచ్చేపాటికి 10,000-12,000 ఉంటుంది. సో ఈ 15 సంవత్సరాలు బ్యాంకు లోన్కి వెళ్తే ఆ బ్యాంకు లోన్లో 15 సంవత్సరాలు రెంట్ వస్తుంది. రెంట్ వస్తే ఒక 16 లక్షలు వస్తుంది. అలాగే ట్యాక్స్ రిబేట్ వస్తే ఒక 16 లక్షలు వస్తుంది. సో PMI యోజన నుండి ఇది వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే 15 సంవత్సరాల్లో ఇది ₹1,00,00,000 అయింటుంది. అసలు వీళ్ళకి 3 రెట్లు బెనిఫిట్. వీళ్ళు కట్టుకునే బ్యాంకు ఇంట్రెస్ట్లు కూడా మనం రెంట్ రూపంలో ఇచ్చేస్తున్నాం. సో కొంచెం ఆలోచిస్తే, ఒక చిన్న ఆలోచన జీవితాన్ని మార్చేసినట్లు ఉంటుంది. చూసారుగా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. మళ్ళీ వచ్చే వారం మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. అంతవరకు సెలవు, నమస్కారం.